సూర్య? సూర్య ఇక్కడెందుకుంటాడు? అయినా నువ్వే కదా సూర్య చేయి పట్టుకుని లాక్కెళ్ళావు. డోంట్ ఇరిటేట్ మీ సమంత. నేను సూర్య హ్యాండ్ అనుకొని చంద్ర హ్యాండ్ పట్టుకుని వెళ్ళాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. డోంట్ థింక్ యు ఆర్ స్మార్ట్, ఓకే? వాట్? సూర్య అనుకుని నువ్వు చంద్రని తీసుకుని వెళ్ళావా? ఓ గాడ్. ఆపవే. ముందు సూర్య ఎక్కడున్నాడో చెప్పు. నువ్వే రూమ్ మొత్తం చూసుకున్నావు కదా, సూర్య ఎక్కడున్నాడు అని. ఉంటే తీసుకెళ్ళు. స్టాప్ 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 అని ఎందుకంటున్నావు? ఎందుకన్నానో నీకు తెలీదా? ఐ వాంట్ టు చెక్. అందుకే స్టాప్ అన్నాను. నా కబోర్డ్ లో చెక్ చేయడం ఏంటి? సూర్యని లోపల దాచావని నా డౌట్. నవ్వుతావేంటి? నవ్వకేం చేయమంటావు? సూర్య కబోర్డ్ లో ఉన్నాడా లేదా అని చెక్ చేయడం ఏంటి? కామెడీ కాకపోతే. సూర్య ఆ కబోర్డ్ లో ఉండకూడదని రూల్ ఏంటి? కబోర్డ్ లో దాచుకోవడానికి సూర్య ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ టాయ్. కానీ నీకు డౌట్ ఉంది కాబట్టి, అది క్లారిఫై చేసుకోవాలి కాబట్టి వెళ్ళి చెక్ చేసుకో. వెళ్ళు. బట్ నువ్వు కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే నీకు క్లారిటీ ఉంటుంది. ఏంటి సామాన్య, అర్థం కాలేదా? ఇదిగో ఆ కబర్డ్ ఎంతుందో చూసావు కదా. సూర్య హైట్ 6 feet tall. అలాంటి పర్సనాలిటీ ఈ కబర్డ్ లో ఎలా పడతారు చెప్పు? అమెరికా నుండి వచ్చావు, ఈ మాత్రం నీకు తెలియదా? ఫోన్లే, వెళ్ళు, వెళ్ళి చెక్ చేసుకో. వెళ్ళు వెళ్ళు, ఆలోచిస్తావేంటి? వెళ్ళు సామాన్య. నువ్వు చాలా తెలివైన దానివి కదా, ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవా? సరే నీ ఇష్టం, వెళ్ళి చెక్ చేసుకో. ఫస్ట్ నుంచి నేనే కబోర్డ్ లో ఉన్నా. ఇంకాసేపు కబోర్డ్ లో ఉంటే నష్టం ఏమీ లేదు. శామ్, 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 నిన్నే. సామాన్య వెళ్ళిపోయింది కదా, నేను బయటికి రావచ్చా? శామ్,
చెప్పమ్మా జయంతి, ఏమిటిప్పుడు చర్చ? అది కాదత్తయ్య గారు, సామాన్య మన కోసం అంత కష్టపడితే, అంత మేలు చేస్తే అందరూ ఆ ఘనత సాధించింది సమంత అని దాన్ని తెగ పొగడేస్తున్నారు. సామాన్యగా అత్తయ్య గారు మనల్ని అక్కడికి తీసుకెళ్ళింది, ఆ వెధవల్ని పోలీసులకు పట్టించింది. చెప్పండి అత్తయ్య గారు. సరే, దానికిప్పుడేమంటావు? సామాన్యంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా నా కోడల విషయంలో అలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు అత్తయ్య గారు. ఇప్పుడే ఇలా ఉన్నారు, ఇక ముందు ముందు వీళ్ళంతా సామాన్య విషయంలో ఎలా ఉంటారో ఏమో. అందుకని నేను అత్తయ్య గారితో మాట్లాడుతున్నాను. అలా అయితే అత్తతో రహస్యంగా మాట్లాడుకో. నేనుండగా మాట్లాడుతూ వినకూడదు అని చెప్తే ఎలా కుదురుతుంది? ఏత్తా, అంతే కదా? అమ్మా జయంతి, నువ్వు అడగాల్సిందేదో సూటిగా అడగచ్చు కదా. ఈ డొంక తిరుగుడంతా ఎందుకమ్మా? అత్తయ్య గారు, కలిసి ఉండి ఇలా కలహాలు అనుమానాలు పడే కన్నా ఎవరికి వాళ్ళు విడిపోతే మంచిది కదా అత్తయ్య గారు. విడిపోవడమా అంటే ఎప్పటికైనా ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి కుటుంబాలు వాళ్ళవవుతాయి కదా. ఇప్పుడే ఆస్తులు పనిచేసుకుంటే అదే పెద్దవారు మీరుండగానే ఆస్తులు పనిచేస్తే ఏ గొడవ ఉండదు కదా అని. అంటే ఏంటి చెల్లి, అత్త త్వరలో పోతుందంటావా? రాజీ, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, నేనేం అనలేదండి. చెల్లి ఇంత అర్ధాంతరంగా ఆస్తుల పంపకాల గురించి మాట్లాడుతూ పైగా అత్తుండగానే ఆస్తులు పంచమంటుంది. అలా అనడం తప్పు కదా అని. అక్క, నేనేం అలాంటి అర్థంతో అనలేదు. ఏ అర్థంతో అన్నా తప్పే జయంతి. అయ్యో, ఇందులో తప్పే ఉందండి. ఆస్తిని భాగాలు చేసి పంచమండం తప్ప? ఇదే నేను కొత్తగా అంటున్న మాటేం కాదులేండి. ఆస్తి పంచమని అక్క ఎన్నిసార్లు అనలేదేంటి? మధ్యలో నా గురించి ఎందుకు? నువ్వు అడగాలనుకుంటున్నావు, అడుగంతే. ఏ, నువ్వు 1-2 సార్లు ఆస్తి పంపకాల గురించి మాట్లాడలేదా? అందరూ వినలేదా? అది అబద్ధం కాదుగా. జయంతి, ముందు లోపలికి పదా. రాజీ, నువ్వు కూడా. ఊరి సన్నాసుల్లారా, మీకెలాగూ అడిగే దమ్ము ధైర్యం లేదు. మీ పెళ్ళాలు అడుగుతుంటే వెనక్కి లాగుతారేట్రా? ఈ ఆస్తి పంపకాల పని ప్రారంభం అయితే మా వదిన గారు నాకు తృణమో పణమో ఇస్తారు కదా. అవును, నేను కూడా వెళ్ళి కాస్త వాళ్ళని రెచ్చగొడితే అమ్మో, నేనెళ్తే ఇదంతా అడిగించింది నేనేనని నా మీద దుమారం లేపుతారు. కాబట్టి శ్రవణానందమే మహదానందం. అత్త, చెల్లి ఇంత గట్టిగా అడుగుతుంది కాబట్టి, ఎవరి వాటా వాళ్ళు తీసుకొని విడివిడిగా ఉందాం అనుకుంటుంది కాబట్టి, ఊరు ఉసిరికాయంత తగు తాటికాయంత అని ఉన్న ఆస్తిని కాస్తా కాస్తా పంచితే అందరికి తలా కాస్తా వస్తుంది. ఆ కాస్త కోసం ఈ గొడవలు ఎందుకత్తా? ఆ ఆస్తి ఏదో పంచేస్తే నీ పెద్దరికం నిలబడుతుంది, నీకు మనశ్శాంతిగా ఉంటుంది. మీరు అడగాల్సింది చెప్పాల్సింది అయ్యిందా? ఇంకా నేను చెప్పాల్సింది చెప్పచ్చా? అమ్మా, వీళ్ళేదో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అవునమ్మా. లేదు, ఇలా ఆస్తుల పంపకాల గురించి అడగటం ఇది మొట్టమొదటిసారి కాదు. ఇలాగే వదిలేస్తే ఈ ప్రస్తావన మాటిమాటికి వస్తుంది. కాకపోతే ఈ పరిస్థితి చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఉమ్మడిగా ఉండటంలోని ఆనందం, ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సంతోషం విడివిడిగా ఉంటే వస్తుందా? ఇలా ఎవరికి వాళ్ళు విడిపోయి విడివిడిగా ఉండబట్టే మమతలు నశిస్తున్నాయి, మమకారాలు అంతరించిపోతున్నాయి, అనురాగాలు ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. అందరూ కలిసిమెలిసుంటే ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ అవసరం వీళ్ళెవరికీ లేదనిపిస్తుంది వీళ్ళ మాటలు చూస్తుంటే. మా పెద్దవాళ్లను చూసి వాళ్ల బాటల్లోనే నడిచాం, నడుస్తున్నాం కూడా. రేపు మీ పిల్లలు మీ మనవలు కూడా మీ బాటలోనే నడుస్తారు. దాని ఫలితమేంటో తెలుసా? చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతారు. అవి వీళ్ళకి అర్థం కావమ్మా. అర్థం కాక కాదు బాబు, స్వార్థం.
నా భర్త, నా పిల్లలు అనే స్వార్థం ఉన్న కొద్దీ పెరిగిపోతోంది. ఆ స్వార్థమే మనిషికి మనిషిని దూరం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే ఆస్తులు పంచుకోవడానికి ఆరాటపడుతున్నారు కానీ ఆత్మీయతలు పంచుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావటలేదు. అదేమంటే తరాలు మారుతున్నాయి, కాలం మారుతోంది, కాలంతో పాటు మనము మారాలి కదా అనే అవివేకమే మనిషిని నిలువెల్లా ఆవహిస్తోంది. కుటుంబ విలువల్ని ఇలా ఆహుతి చేస్తోంది. ఇప్పుడేమిటి? ఆస్తులు పంచాలి అంతే కదా? ఇందులో పెద్ద ఆలోచించాల్సిందే ఉంది. ఆస్తి మొత్తాన్ని 3 వాటాలుగా పంచుతున్నాను. కానీ అది ఇప్పుడు కాదు, నా తదనంతరం. అత్తయ్య గారు 3 వాటాలేంటి? ఏముంది, మాకో వాట, మీకో వాట, కళ్యాణికో వాట. కళ్యాణికి వాటా ఏంటి? బాగుంది. కళ్యాణి మాత్రం అత్త కూతురు కదా, వజ్రపట్టి ఇంటికి వారసురాలు కదా. బాగుందక్క, నువ్వనేది చాలా బాగుంది. ఆడపిల్ల వారసురాలు ఎలా అవుతుంది? ఆడపిల్లకు కూడా ఆస్తిలో హక్కుంటుంది. చట్టంలో కూడా అంతే ఉంది. ఈ హక్కులు చట్టాలు పక్కన పెడితే ఎప్పుడో ఈ ఇంటితో సంబంధ బాంధవ్యాలు తెంచుకుని వెళ్లిన కళ్యాణికి వాటా ఎలా ఇస్తారత్తయ్య? అంటే అత్తనే ప్రశ్నిస్తున్నావా చెల్లి? అత్త మాటలే తప్పు పడుతున్నావా? నువ్వుండక. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు, తప్పు పట్టడం లేదు. కాకపోతే మీ దృష్టిలో కళ్యాణి చచ్చిపోయింది అని మీరే అంటారు కదా. అలాంటి మనిషికి ఆస్తిలో వాటా ఇవ్వడానికి మీ మనసు ఎలా ఒప్పుతుంది? కోపంలో ఏదో అన్నంత మాత్రాన కూతురు మీద కన్నతల్లికి ప్రేమ ఉండదా ఏంటి? అక్క, నీ ఆలోచన నాకు తెలియదనుకుంటున్నావా? ఒకప్పుడు కళ్యాణి పేరెత్తితేనే అంతెత్తు నరిచిన నువ్వు ఇవాళ కళ్యాణిని సమర్థిస్తున్నావంటే అర్థమేంటి? శామ్ని కోడల్ని చేసుకుని మీ వాటాతో పాటు ఇంకో వాటా కూడా నొక్కేద్దామనే కదా? చిచ్చి, నాకు అలాంటి ఆలోచన లేదు. అయినా శామ్ ముందు ఈ ఆస్తులు అంతస్తులు ఎంత పూచిక పుల్లతో సమానం. అబ్బా, నీ తెలివి నాకు తెలియదనుకుంటున్నావక్క? నీకానే తెలివుంటే బంగారం లాంటి పిల్ల మీద అలా నిప్పులు చెరుగుతావా? ఒక మాట అడుగుతా చెప్పు. ఒకవేళ సూర్యకి శామ్కి జరగాల్సిన పెళ్లి ఆగిపోకుండా ఉంటే వాళ్ళ పెళ్లి జరిగేది కదా. అప్పుడు కళ్యాణి వాటా నీకే వచ్చేది కదా. ఇక నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్తావా? అది కాదండి, నేను జయంతి, నేను చెప్పాల్సింది చెప్పాను. అదే నా తుది నిర్ణయం. కృష్ణరాయభారం వికటించి కురుక్షేత్రం జరిగినట్టు ఇంట్లో ఆస్తి కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందనుకుంటే చివరికి తుస్సుమనిపించారు కదరా. అయినా వీళ్ళే వాడవాళ్ళు. వీళ్ళు పట్టిన పంతం పట్టుదలగా సాధించాలన్న జ్ఞానమే లేదు. అందరూ కలిసి చివరికి నా ఆశల మీద నీళ్లు చల్లారు. ఇంకా ఆస్తుల పంపకాల గురించి ఇంకోసారి మాట్లాడితే మర్యాద దక్కదు. వెళ్ళండి. అనయా, సూర్య, అనయా, 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 సూర్య, సూర్య. సముద్న, సూర్య ఏడి? ఫ్రెండ్ నిన్నే. ఏంటి? అన్నయ్య ఎక్కడా? తెలీదు. వాట్?
తెలీదా? మరైతే సూర్య ఏమయ్యాడు? నేను ఇల్లంతా వెతుకొచ్చాను, ఎక్కడ కనిపించలేదు. ప్లీజ్ సముద్ర, సూర్య ఎక్కడున్నాడో చెప్పు. తనకు ఒక విషయం అర్జెంటుగా చెప్పాలి. అవును ఫ్రెండ్, అన్నయ్య ఇక్కడికి రాలేదా? ఇక్కడ లేడా? ఉన్నాడు. అదేంటి ఇప్పుడేగా తెలీదు అన్నావు? సర్లే, సూర్య ఏడి, ఎక్కడున్నాడు చెప్పు. సముద్ర, ఎందుకు ఏడుస్తున్నావు? సూర్య లేడు అంటావు, ఉన్నాడు అంటావు. అసలు ఎక్కడున్నాడో చూపించమంటే ఇదిగో ఇలా ఏడుస్తున్నావు. సూర్య ఏడసలు? సూర్య ఏడి అని అడిగితే అల్మార్ వైపు చూపిస్తావేంటి? కొంప తీసి అన్నయ్యని అల్మారాలో దాచావా ఏంటి? అల్మార్లో ఉండడం ఏంటి? ఆగు. వద్దు, డోర్ ఓపెన్ చేయొద్దు. ఏ? అరే వద్దంటున్నాను కదా, అంతే. అదే ఎందుకని ఫ్రెండ్? ఓపెన్ చేస్తే తను వెళ్ళిపోతాడు కదా. ఏంటి సాముద్ర నువ్వు అనేది? డోర్ ఓపెన్ చేస్తే తను వెళ్ళి ఆ సామాన్యని పెళ్లి చేసుకుంటాడు. అదా నీ భయం? మరి అంత భయం ఉన్న దానివి తొందరపడి అలా ఎందుకు చేసావు? అదే సూర్యతో మాట్లాడను, సూర్యమోహం చూడనని పిన్నితో ఎందుకు ప్రామిస్ చేశా? అదే అక్క అడుగుతుంది. అప్పుడు సామాన్య ఎలాంటిదో, తన క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు. అందుకే చిన్నత్తకి అలా ప్రామిస్ చేశాను. తర్వాత తన గురించి, తన క్యారెక్టర్ గురించి తెలిసింది. షీ ఈస్ నాట్ కరెక్ట్ టు సూర్య. సూర్యకి కాదు, అసలు సామాన్య ఎవరికి కరెక్ట్ కాదు. మరి ఈ మాట ఓపెన్ గా చెప్పొచ్చు కదా. నా మాట ఎవరు వింటారు? అందుకని సూర్యని ఇలా అల్మారాలో దాచేస్తావా? ఇలా ఎంతకాలం దాస్తావు సాముదినా? ఓకే ఫ్రెండ్, అలాగని అన్నయ్యని ఎంతకాలం దాస్తావు? ఇంతకన్నా బెటర్ ఐడియా నాకేమీ తోచలేదు, అందుకే అలా చేశాను. ఇంకేం చేయను. సాముదినా, ఇది అసలు కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటంటే మీరిద్దరు ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ కి రావాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి గాని ఇలా సూర్యని దాచేస్తే ఎలాగా? నీ పిచ్చి కాకపోతేను. ముందా తాళాలు ఇవ్వు. ఇవ్వు. ఏంటక్క, నా అవస్థ చూస్తే నీకు నవ్వు వస్తుందా? నిన్ను చూసి కాదు సూర్య, సాముదిన అమాయకత్వాన్ని చూస్తే మాకు నవ్వొస్తుంది. ఆ సామాన్య నిన్ను ఎగరేసుకుపోతుందని తను నిన్ను అల్మారాలో దాచింది. పాపం. అంటే తనకు నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా. సో మీరిద్దరు కూర్చొని కూల్ గా మాట్లాడుకోండి. సూర్యకి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని వచ్చామన్నావు కదా పద్మావతిన.
ముందు మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి సాముదిన, అది ముఖ్యం. మీరు పదండి. రా చంద్ర. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఈసారైనా జాగ్రత్త. నీ గుండెల్లో దాగి ఉన్న నన్ను అదెవరో సామాన్య ఎలా తీసుకెళ్ళగలదు శామ్? అసలు మన మధ్య ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ రావడానికి కారణం నువ్వే కదా. కమాన్ టెల్ మీ, తప్పు నీదా నాదా?